ఫ్రెండ్స్ ఇది చికెన్కి ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. చూడండి కడిగి క్లీన్ చేసేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం అనమాట ఫ్రెండ్స్. చూడండి స్పూన్ పసుపు అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా కారం అనమాట. ఇదంతా కూడా వేసి కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇందులో పెరుగు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది పెరుగు కూడా వేసి నానబెట్టేసి కలిపేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి వేసి ఇలా కలిపేసుకుని అరగంట నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇదొక టైప్లో ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. అంతా కూడా కొంచెం ఇది డిఫరెంట్గా ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఇందులో ఏంటంటే పెరుగు, గరం మసాలా పౌడరు వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడినంత. ఫ్రైని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి ఈ చికెన్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది బయట రెస్టారెంట్లో చేస్తారన్నమాట అట్లా అన్నమాట. కానీ ఏంటంటే దీంట్లో ఏంటంటే చికెన్ కడిగేసి బాగా ఒక పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ సరిపడా ఆయిల్ పోసేసుకొని బాండ్లో దీన్ని ప్రిపేర్ ఏ విధంగా చేయాలంటే ఫ్రెండ్స్ దీన్ని చికెన్కి కడిగేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, పెరుగు కూడా అనమాట అంతా కలిపేసి నానబెట్టి ఒక అరగంట. ఆ తర్వాత ఈ విధంగా ఫ్రై చేసేయాలన్నమాట ఫ్రెండ్స్. దించేటప్పుడు కూడా గరం మసాలా పౌడర్ వేయాలన్నమాట. ఏదనుకుంటే ధనియాల పౌడర్ అన్నీ వేసేసుకుని ఈ విధంగా ఎగరబెట్టేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట. ఇది బిర్యానీకి, పులావ్ రైస్లోకి, మామూలు రైస్లోకి కూడా బాగుంటుంది అన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఫ్రై అనమాట. ఇది ఒక టైప్ అనమాట ఫ్రెండ్స్.